హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. విశ్వంతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మీ కోరిక తీరుతుందో ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిగా విశ్వంకి థ్యాంక్ యూ చెప్పి ఈ యొక్క వీడియోని ఆరంభిద్దాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కలల కన్నా నా జీవితం ఎందుకు మారడం లేదు అని, నా కోరికలను ఈ యూనివర్స్ ఎలా చేరవేయాలి అని, అసలు యూనివర్స్ ఏ భాష మాట్లాడుతుంది? ఈ ప్రశ్నలన్నీ మీ మదిలో ఉండే ఉంటాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కూడా మీ జీవితంలో ఒక ట్రైనింగ్ మాన్యువల్ లాంటిది. మీ కలలను, మీ కోరికలను, మీ విజయాలను ఈ యూనివర్స్ అర్థం చేసుకునేలా మీరు మాట్లాడటం నేర్చుకుంటే మీ వాస్తవికతలను మీరే సృష్టించుకోవచ్చు. ఈరోజు యూనివర్స్తో మాట్లాడే 5 అత్యంత శక్తివైన మార్గాలను లోతుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, ఎందుకంటే 5వ మార్గం మీ మొత్తం జీవితాన్నే మార్చగలదు కాబట్టి. ఈ యూనివర్స్ చైతన్యం యొక్క ప్రతిబింబం. మన జీవితంలోకి ప్రతిదీ కేవలం యాదృచ్ఛికంగా జరగడం లేదు. విశ్వం చైతన్యానికి ప్రతిబింబం. అలాగే ఒక చిన్న సంఘటన కూడా, ప్రతి అనుభవం అన్నీ మీ దృష్టిని ఆకర్షించడానికి ఒక ఆడిషన్ లాంటివి. సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయో అలాగే మీ ఆలోచనలు, మీ భావాలు, మీ దృష్టి మరియు మీ అనుభూతులు ఇవన్నీ కూడా మీరు దేనిపై మీ శక్తిని పెడుతున్నారో దానిపై ఆధారపడి ఉంటాయి. మీరు దేనిని విస్మరిస్తే అదే మీ జీవితంలో ఉనికిని కోల్పోతుంది. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా కూడా ఇది నమ్మదగిన వాస్తవం ఫ్రెండ్స్. మీరు ఒక సంఘటనపై మీ దృష్టిని పూర్తిగా నిరాకరిస్తే అది మీ కంపన స్థాయిపై దాని ప్రభావాన్ని కోల్పోతుంది. ఉదాహరణకు, మీకు ఒక నచ్చని ఆలోచనలు పదే పదే వచ్చినప్పుడు అది దాన్ని గమనించడం మానేసి దానిపై ఎటువంటి శక్తిని పెట్టకుండా వదిలేస్తే ఆ ఆలోచన మెల్లమెల్లగా బలహీనపడి అది మాయమైపోతుంది. మొదటి మార్గం దృష్టిపై దృష్టి పెట్టడం. విశ్వంతో మాట్లాడటానికి ఉన్న మొదట మరియు ప్రధాన నియమం ఇదే. మీ దృష్టిపై దృష్టి పెట్టడం. మీరు మీ లోకంలోని అడుగుపెట్టిన క్షణం నుండి ఈ యూనివర్స్ మిమ్మల్ని నిరంతరం ఒకే ప్రశ్న అడుగుతుంది: మీకు ఏం కావాలి అని. విశ్వం యొక్క భాష, శక్తి మరియు కంపనం ఆకర్షణ సిద్ధాంతంలో ఆలోచనలో వాస్తవికతను సృష్టిస్తాయని చెబుతూ ఉంటారు. కానీ ఆలోచనలు కేవలం ఖాళీ పాత్రలు లాంటివి. అవి మీ దృష్టి కోసం పోటీ పడతాయి. ఆ పాత్రకు మీరు అవును అని చెప్పి శక్తిని నింపుతారా, లేక వద్దు అని ధన్యవాదాలు చెప్పి విస్మరిస్తారా? అది మీ చేతుల్లోనే ఉంటుంది మిత్రమా. మీరు దేనికైతే స్పందిస్తారో దానికి విశ్వం అవును అని బదిలిస్తుంది. మీరు ఒక కష్టం గురించి పదే పదే మాట్లాడి భావోద్వేగాలు చెందితే మీ కంపన స్పందన నాకు మరిన్ని కష్టాలు కావాలి అని విశ్వానికి పంపుతుందట. నైపుణ్యం కలిగిన కండక్టర్ ఆర్కెస్ట్రాలు నడిపించడానికి మీరు మీ దృష్టిపై ఏ ఆలోచనలు, ఏ భావోద్వేగాలను విస్తరించాలో ఎంచుకోవాలి. మీరు ఒక అంశంపై దృష్టి పెట్టినప్పుడు మీరు దానిని విస్తరణకు ఓటు వేస్తున్నారు. దానికి విరుద్ధంగా ఒక ప్రతికూల పరిస్థితిపై దృష్టి పెట్టకుండా ఆసక్తి లేదని విశ్వానికి సందేశం పంపుతున్నాము. మీ దృష్టియే మీ ప్రాధాన్యతను విశ్వానికి తెలియచేసే మార్గం. ఇక 2వ మార్గం ఏంటో తెలుసా? వర్తమాన కాలంలో ఆలోచించడం, ఇంకా మాట్లాడటం. యూనివర్స్ దానిని అనంతమైన జ్ఞానంలో కేవలం ఇప్పుడే అనే ఒక వాస్తవికతను మాత్రమే గుర్తిస్తుంది. గతం మరియు భవిష్యత్తు ఆలోచనలు కేవలం ప్రతిధ్వనులు మాత్రమే. విశ్వం అనేది వర్తమాన క్షణానికి మాత్రమే. మీరు ఆలోచించే విధానాన్ని మార్చాలి. ఉదాహరణకు, మీరు పదే పదే నేను విజయం సాధిస్తాను అని చెబితే విశ్వం దానికి ఇలా అర్థం చేసుకుంటుంది: నాకు ఇప్పుడే విజయం వద్దు, అది భవిష్యత్తుకు కావాలి. దాని అర్థం మీరు విజయానికి మరియు మీకు మధ్య దూరాన్ని సృష్టిస్తున్నారు. విశ్వం మీ వాస్తవికతను ఎలా సృష్టిస్తుందంటే, మీరు ఇప్పటికే వెతుకుతున్నది మీ వద్ద ఉన్నట్లుగా అనుభూతి చెందండి. మీకు కావలసిన ప్రతి ఒక్క వాస్తవికత, ప్రతి ఒక్క విజయం ఇప్పటికే ఉనికిలో ఉంది. మీరు విజయం సాధించారని, ఆరోగ్యంగా ఉన్నారని, డబ్బు సాధించారని వర్తమానంలో భావించండి ఫ్రెండ్స్. నేను ఆనందంగా ఉన్నాను, నాకు సంపద ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇలా అని చెప్పడం ద్వారా మీ యొక్క
మీ కంపన స్థాయి, విశ్వం యొక్క సృజనాత్మక శక్తులు అన్నీ కూడా స్వీకరిస్తుంది. ఈ భావనను బలంగా పంపినప్పుడు యూనివర్స్ తగిన విధంగా మీ వాస్తవికతను రూపొందిస్తుంది, అలా రూపొందించడం ప్రారంభిస్తుంది కూడా. ఇక మూడవ మార్గం, మీ చైతన్యాన్ని విస్తరించడం. జీవితం అనేది ఒక ఫోకర్ ఆట లాంటిది. మీరు అనుభవజ్ఞులైన ఆటగాడితో పోకర్ ఆడినప్పుడు ఆ ఆటలో అనేక సంక్లిష్ట అంశాలు మరియు ఊహ్యాల గురించి మీరు ఎంత ఎక్కువ అవగాహన ఉంటే మీరు గెలవటానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జీవితంలో కూడా అంతే. మీ చైతన్యాన్ని విస్తరించడం అంటే మీ అంతర్గత స్వీయ గురించి తెలుసుకోవడం, మీ ఆలోచన విధానం ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం, మిమ్మల్ని చుట్టుముట్టిన విశ్వం గురించి మీ అవగాహనను పెంచుకోవడం. మీరు జీవితంలో ఎన్ని ఎక్కువ వేరియబుల్స్ కనుగొన్నా కానీ అర్థం చేసుకుంటే మీరు ఆ ఆటకు నైపుణ్యంగా ఆడడానికి ఎంతో బాగా సిద్ధమవుతున్నారు. మీ చైతన్యాన్ని విస్తరించినప్పుడు మీరు కేవలం నిష్క్రియ ఆటగాడి నుండి మీ జీవితాన్ని చురుకుగా సృష్టించే సహసృష్టికర్తగా మారుతారు. ఇక నాలుగవ మార్గం ఏంటంటే, మీ అంతర్గత మార్గదర్శక వ్యవస్థను వినండి. యూనివర్స్ మానవ భాషను అర్థం చేసుకోదు, ఇది శక్తి భాషలో సంభాషిస్తుంది. మీ భావాలు, మీ అంతర్గత సృష్టి, మీ సహజమైన ప్రతిస్పందన ఇవే మార్గదర్శక వ్యవస్థగా పనిచేస్తాయి విశ్వంతో. ఏదైనా మంచిగా అనిపించినప్పుడు అది మీ నిజమైన మార్గంతో ప్రతిధ్వనిస్తుంది. దానిని నమ్మండి మరియు అనుసరించండి. అది చెడుగా అనిపిస్తే అది మీ నిజమైన స్వీయ నుండి దూరం అవ్వడానికి సూచిస్తుందన్నమాట. వెంటనే దానిని విడుదల చేయండి. మీ అహం మిమ్మల్ని కొన్ని చెడు నిర్ణయాల ఆనందాన్ని ఇస్తాయని నమ్మించడానికి ప్రయత్నించవచ్చు, కానీ అహం ఆధారిత కోరికలను మరియు నిజమైన ప్రతిధ్వనికి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. మంచిగా అనిపించే దాని యొక్క దారిని నిరంతరం అనుసరించండి. తద్వారా మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరాన్ని తొలగిస్తారు మరియు నిజమైన మార్గంతో సులువుగా చేరుకుంటారు. ఇక ఐదవ మార్గం ఏంటంటే, ఉపచేతన మనస్సును పునరావృతం ద్వారా ఎలా ప్రోగ్రామ్ చేయాలి అనేది. ఆకర్షణ సిద్ధాంతం ప్రధానంగా మీ ఉపచేతన మనస్సు నుండి ఆకర్షిస్తుంది. మీ ఉపచేతన మనస్సు మీ స్పృహతో కూడిన మనస్సు వలె కాకుండా సమాచారాన్ని తిరస్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. ఇది పక్షపాతం లేకుండా అన్ని కోణాలను స్వీకరిస్తుంది. ఉపచేతన మనసు యొక్క శక్తి వాస్తవికత మరియు ఊహల మధ్య తేడాను గుర్తించదు. మీరు గతంలో జరిగిన గాయాల గురించి ఆలోచించి బాధపడితే ఉపచేతన అది ఇప్పుడు జరుగుతున్నట్లు భావించి అటువంటి అనుభవాలను ఆకర్షించడం ప్రారంభిస్తుంది. అందుకే వర్తమానంలో స్థిరంగా ఉండటం ముఖ్యమనేది. ఈ ఉపచేతన అనారోగ్యకరమైన ఆలోచనలను ఫిల్టర్ చేయదు, ఎక్కువ దృష్టిని ఆకర్షించే వాటిని మాత్రమే గ్రహిస్తుంది. ఉపచేతనాన్ని పునర్ప్రోగ్రామ్ చేయడం ద్వారా పునరావృతం శక్తిని ఉపయోగించి మీరు మీ చేతన నమ్మకాలను చురుకుగా పునఃప్రోగ్రామ్ చేయవచ్చు. మీరు భద్రత లేకుండా ఆ భావం నుండి ఆత్మవిశ్వాసానికి మారాలి అనుకుంటే పదే పదే నేను ప్రపంచంలో అత్యంత ఆత్మవిశ్వాసం గల వ్యక్తిని అని ధృవీకరించడం. ముఖ్యంగా కేవలం పదాలను పలకడం కాకుండా మీరు వెతుకుతున్న ఆత్మవిశ్వాసాన్ని నిజంగా అనుభవించడం కీలకం. మీ ప్రస్తుత స్థితి ఏంటి అనేది అది ఆలోచించొద్దు. మీరు ఏమవ్వాలని ఆశిస్తున్నారో దానిపై దృష్టి ఉంచాలి. పదే పదే సానుకూలమైన ధృవీకరణలను బలోపేతం చేయడం ద్వారా అవి మీ శక్తివంతమైన భావంలో కలిసిపోతాయి. మీ ఉపచేతన ఈ మార్పును గ్రహించి మీ అనుభవ రంగంలో దానిని వ్యక్తం చేయడం ప్రారంభిస్తుంది. మీరే యూనివర్స్. ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తుంచుకోండి. మీరే విశ్వం మరియు మీరే విశ్వంతో మాట్లాడటం అంటే మీ ఉన్నత స్వీయతో మాట్లాడటమే. ఈ ఉనికి యొక్క పగ్గాలు మీ చేతిలో ఉన్నాయి. మీరు నియంత్రణలో ఉన్నారు. మీ అంతర్గత స్థితిని పరిశీలించండి. మీ ఉనికిని శుద్ధి చేసుకోండి. ఎందుకంటే విశ్వం మీ అంతర్గత స్థితిని మాత్రమే ప్రతిబింబిస్తుంది కాబట్టి. మీ వాస్తవికత మీ క్యాన్వాస్ మరియు మీరే కళాకారుడు.
ఒక తోటమాలి, ఒక వ్యక్తి ఒక విత్తనాన్ని నాటి దాన్ని శ్రద్ధగా పెంచి అందమైన తోటగా మార్చినట్లుగా మీ జీవితాన్ని మీరే రూపొందించుకుంటారు. ఈ 5 మార్గాలను మీరు మీ జీవితంలో ఆచరిస్తే మీ కలలు తప్పకుండా ఈ విశ్వం నిజం చేస్తుంది. ఈ శక్తివంతమైన జ్ఞానం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మన వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ స్నేహితులకి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన కాలచక్రం ఛానల్ని చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరూ కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్లో చేసి విశ్వం దగ్గర మీ యొక్క కోరికను పెట్టండి. తప్పకుండా విశ్వం మీ కోరికని నెరవేరుస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.